జగన్మోహన్ రెడ్డి గారు మీరు గతంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు చూసుంటారు, అదేదో చిన్న దొంగతనం అని మాట్లాడారు. మరి ఈరోజు హైకోర్టే చెప్పింది ఇదేమీ సాధారణ దొంగతనం లాగా కాదు, ఇది అన్నిటికీ అతీతం అని చెప్పి మాట్లాడడం, అలాగే చిన్న అప్పన్న కేసును ఆయన బెయిల్ కూడా రద్దు చేయడం. సో ఎలా చూడొచ్చు అంటారు? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారంటారు? ఒకే రకంగా స్పందిస్తాడు. 2012 నుంచి చూస్తున్నాను నేను. అతను మాట్లాడే విధానంలో కావచ్చు, లేకపోతే అతను పెట్టే ప్రెస్ మీట్లో కావచ్చు, అతను చేసే ప్రసంగాల్లో కావచ్చు, మార్పు అయితే ఏముండదు. భవిష్యత్తులో కూడా మారి మాట్లాడతాడని అయితే నేనైతే భావించను. మీరు అన్నారు తిరుమల తిరుపతి సంబంధించినటువంటి పరకామణి కేసులో దాన్ని చాలా చిన్న దొంగతనంగా అతను చూపించే ప్రయత్నం చేస్తున్నాడని. ఇప్పుడు ఆ పరకామణి కేసులో చనిపోయినటువంటి సతీష్ కుమార్ ఎందుకు చంపాల్సి వచ్చింది? అతను గనక సాక్ష్యం చెప్పడానికి వెళ్ళి వాంగ్మూలం ఇస్తే ఎవరికి నష్టం? ఆ పెద్ద తలకాయలు ఎవరు? ఇది ఒకసారి ఆలోచించుకోవాలి. రవికుమార్కి నష్టం లేదు. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఎవరైతే ధర్మకర్తల మండలిలో ఉన్నారో, ఎవరైతే రాజీ పెట్టారో, ఎవరైతే అతను పలానా అంటే ఒక పోలీస్ ఆఫీసర్ను బెదిరించి రాజీ చేయమన్నాడు అని చెప్పాడో వాళ్ళందరూ ప్రమేయంతో పాటు ఆ వ్యక్తి ఎవరైతే ఆ పోలీస్ అధికారి ఎవరు చెప్పమంటే అతను బెదిరించాడు. ఇన్ని విషయాలు బయటకు వస్తాయి కాబట్టి ఆయన చంపేయడం కూడా జరిగింది. చంపేశారు, దాంట్లో అనుమానం ఏముంది? దానికి ఎవరి మెడకైతే చుట్టుకుంటుందని తెలుసో వాళ్ళే అతను చంపేశారు. ఇక రెండో మాటే లేదు దాంట్లో. ఇప్పుడు ఈరోజు నిన్న న్యాయస్థానం ఇచ్చిన దాని ప్రకారంగా మనం చూసుకుంటా ఉంటే చిన్న కేసు అంటే అతని దృష్టిలో చిన్నదే. మరి అన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన దాంట్లో అతని అక్రమ సంపాదనలో పాపం ఇతను సంబంధించింది చాలా చిన్న దొంగతనంగా అతను కనిపించి ఉండొచ్చు. లేదు దీన్ని చిన్న దొంగతనంగా మనం చిత్రీకరిస్తే పదే చెబితే ప్రజలు నమ్ముతారు కాబట్టి మంజోలికి రాకుండా నిజమే కావచ్చు చిన్నగా దొంగతనం చేస్తే 14 కోట్ల రూపాయలు ఆ దేవుడికి ఇచ్చాడు అంటే ఇక్కడే దొరికిపోయారు వాళ్ళు. తిరుమల తిరుపతి దేవస్థానానికి కావచ్చు, లేకపోతే హిందూ ధర్మానికి సంబంధించి దేవాలయాలకు సంబంధించింది కావచ్చు, ఏదన్నా ఇట్లాంటి అభియోగాలు వచ్చిన సందర్భంగా ఏ లోక్ అదాలత్లో కూడా దాన్ని పరిష్కారం చేయలేరు, రాజీ పెట్టలేరు. ఇది ఒకటి గమనించుకోవాలి. వాళ్ళు కావాలని రాజీ పెట్టింది ఎందుకయ్యా అంటే వీళ్ళందరూ బయటకు వస్తారు కాబట్టి. దీంట్లో ముఖ్య పాత్రధారి సూత్రధారి నాకు తెలిసినంత వరకు కరుణాకర్ రెడ్డి సత్యమూర్తి గారు. సుబ్బారెడ్డి అక్కడ ప్రధాన భూమిక అయినా కూడా మొత్తం ఈ కథ అంతా నెరిపింది, ఏ విధంగా ఎలా చేయాలని చెప్పింది మాత్రం భూమన కరుణాకర్ రెడ్డి. కాబట్టి ఈ అంశాలన్నీ బయటకు వస్తాయి. వెంటనే మీరు కావాలంటే చూడండి, చనిపోయిన వెంటనే బయటకు వచ్చి మొట్టమొదటి ప్రెస్ మీట్ పెట్టి నా పేరు చెప్పమని సిఐడి అధికారులు బెదిరిస్తున్నారు కాబట్టి, విచారణ అధికారులు అందరూ కలిసి నా పేరు చెప్పమంటున్నారు కాబట్టి అతను మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు అన్నాడు. అంటే అక్కడే దొరికిపోయాడు అతను. దీనికి అన్నిటికీ మూల సూత్రధారి అతనే, అతనికి తెలిసే జరిగింది. లేదా అతని పేరు చెప్పని ఎందుకంటాడు? అతని పేరే చెప్పని అవతరాలు బలవంతం చేశారని ఎందుకంటాడు? అతనే ఆ కార్యక్రమాలన్నిటికీ అతనే కారకుడు కాబట్టి, ఆ విషయాలే బయటకు వస్తాయి కాబట్టి అతనే బయటకు వచ్చేసి ముందుగా చెప్పేశాడు. ఆ తర్వాత వాస్తవ విషయాలన్నీ బయటికి తీసుకొచ్చారు. త్వరలోనే అసలు ఏం జరిగింది ఏంటని చెప్పని విషయాలు అయితే బయటికి తీసుకొస్తారని అయితే నేనైతే భావిస్తున్నా. ఇక్కడ ఎవరైతే రవికుమార్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ రవికుమార్కి సంబంధించి ఒకరోజు 1 గంటో లేకపోతే 1 నెల రోజుల్లో జరగలా ఇది. అతను చేరిన కాడి నుంచి మొట్టమొదటి వీళ్ళతో కలిసిపోయి ఏ విధంగా అక్కడి నుంచి దొంగతనం చేయాలి అని చెప్పి చూసుకుంటూ అతనికి పెద్దల సహకారం ఉండబట్టి వీలైనంత వరకు అతను దోచుకున్న దాంట్లో వీళ్ళకు వాటాలు ఇచ్చాడు కాబట్టి నాకు తెలిసి 1% అతను అట్టి పెట్టుకుని ఉంటాడు. 99% వీళ్ళకు వాటాలు ఇచ్చాడు కాబట్టి యథేచ్ఛగా దాన్ని కొనసాగించారు. అంటే 1%కే అతనికి అన్ని ఆస్తులు సమకూరినాయి అంటే ఈ 99%లో వీళ్ళకి ఎన్ని ఆస్తులు ఉండాలా సత్యమూర్తి గారు? ఎంత నోట్లు అంటే దోపిడీ. ఈ నోట్లు ఎందుకు అంటున్నానంటే విదేశీ కరెన్సీ, అది విదేశీ కరెన్సీ కావచ్చు, బంగారు నాణ్యాలు కావచ్చు, దానికి సంబంధించినది కావచ్చు, అవి ఎంత దోపిడీ చేసి ఉంటారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. దీనికోసమే ప్రత్యేకంగా అతని శరీర భాగాల్లో శస్త్రచికిత్స చేసుకుని అర్రలు ఏర్పాటు చేసుకున్నాడు అంటే
ఎంత ప్రణాళికతో చేసి ఉండాలి. కానీ ఇదంతా దుష్ప్రచారమే, కావాలంటే మీరు నన్ను చెక్ చేసుకోవచ్చు కూడా అని చెప్పి మొన్న ఈ మధ్య రవికుమార్ గారు ఒక వీడియోలో ఆయన మాట్లాడటం జరిగింది కదండి, ఒక వీడియోని రిలీజ్ చేశారు కదా. ఇప్పటి వరకు ఏ నేరస్తుడైనా సరే అతని మీద అభియోగం వస్తే నిజమేను నేను నేరం చేశాను, తప్పు అయిపోయిందని చెప్పిన వాళ్ళు అక్కడ చూపించండి. మీరు ఎవరైనా చెబుతారా? చెప్పరు కదా. వాళ్ళు మంచాళ్ళుగా చిత్రీకరించుకుంటూ ఎదుటాళ్ళ మీద నేరం మోపడం కోసం కావాలని చెప్పని కక్షపూరితంగా వ్యవహరించేసి నా మీద ఇలాంటి అభియోగాలు మోపుతున్నారని మాత్రమే చెబుతారు ఎవరైనా సరే. అంతే తప్ప నేను తప్పు చేశాను అంటే అసలు ఇన్ని న్యాయస్థానాలు ఇన్ని కేసులు పెండింగ్ ఎందుకు ఉంటాయి, లేకపోతే ఇన్ని ఘోరాలు ఎందుకు జరుగుతాయి? జరగవు కదా. కాబట్టి చాలా స్పష్టంగా పెద్దలందరి సహాయ సహకారాలతోటే రవికుమార్ చేశాడు. ఆ సతీష్ కుమార్కి ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన ఆధారాలన్నీ అతను వచ్చి చూతాడన్న భయం కొద్దీ అతను చంపేశారు. అతను చంపేసిందే కాకుండా ఒకటే కాకుండా ఇప్పుడు చాలా అంశాలు బయటకు వస్తున్నాయి. సరే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఈ పరకామణికి సంబంధించి న్యాయస్థానం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది కాబట్టి కూలంకుషంగా ఆధారాలన్నీ బయట పెడుతున్నారు. కాబట్టి వీళ్ళు ఎవరైతే ఉలికిపాటు పడ్డారో, ఎవరి మెడకైతే చుట్టుకుంటుంది అనుకున్నారో, ఎవరైతే అతను చంపేయించారో వాళ్ళందరి జాతకాలు కూడా త్వరలోనే బయటపడతాయని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.